యోబు గారు అంటారు ఒక మాట, నేను నా కన్నులతో నిబంధన చేసుకుని ఉన్నాను, కన్యకను నేను ఎలాగు చూతును. అబ్బా, ఎంత గొప్ప సెంటెన్స్ అండి. అది కేవలం ఒక లైన్ కాదు, ఒక గొప్ప తీర్మానం, ఒక గొప్ప మార్పు. నేను అప్పటి వరకు కన్యకల్ని రకరకాలుగా చూసేసాను కదా. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి యవనస్తులు కరెక్ట్ గా 16 దాటిన తర్వాత, లేకపోతే 15 నుంచే 7వ తరగతి చదువుతున్నప్పటి నుంచి ఆలోచనలు మారిపోతా ఉన్నాయి చాలా మంది యవనస్తుల్లో. అమ్మాయిలను చూసారంటే ఫ్రెష్ రా మాట్లాడుకుంటారండి. ఈ మాటలు చూస్తుంటే నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎవరైనా గోరింటాకులు పెట్టుకుని ఒక 2-3 రోజులు మానేశారనుకోండి, వాళ్ళకి అర్థమైపోద్ది. వాళ్ళు లెక్కలేసేసుకుంటా ఉంటారు స్కూల్లో పిల్లలు. ఒక 2-3 రోజులు రాలేదంటే, ఒక వారం రోజులు రాలేదంటే, గోరింటాకులు పెట్టుకున్నారంటే, చక్కగా అందంగా నీట్ గా రెడీ అయి ఉన్నారంటే, ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేస్తున్నారంటే, ఈ అమ్మాయి మెచ్యూర్ అయిందనమాట. ఇప్పుడు మెచ్యూర్ అయిన ఫ్రెష్ అమ్మాయి నా లవర్ రా, ఆ అమ్మాయి మీ చెల్లిరా, ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే వాడి దృష్టికోణం ఏమైపోతుంది? రాంగ్ రూట్ లో వెళ్ళిపోతుంది. అవునా? ఆ రాంగ్ రూట్ లో వెళ్ళిపోయే ప్రతి ఒక్క యవ్వనస్తుడికి యోబు చెప్తున్నటువంటి ఈ మాట గొప్ప ఇన్స్పిరేషన్ అండి. నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్న. నిజంగా ఈ కళ్ళు మనకి చాలా ఉపయోగపడుతుంది. ఒక కెమెరా లాగా మనం ప్రతి దృశ్యాన్ని చూడడానికి ఉపయోగపడుతుంది. మేలైన విషయాలు వీటితో మనం చూడాలి. కళ్ళు లేని వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది అండి. చాలా మందికి కళ్ళకి విపరీతమైన ఐసైట్ ఉంటది. వాళ్ళు చూడలేరు, చూస్తా ఉంటారు పాపం. కానీ ఆ దూరంగా ఉన్నవి ఏమీ వాళ్ళకి కనపడవు, ఈ దగ్గరగా ఉన్నవి ఏమీ వాళ్ళకి కనపడవు, కానీ వాళ్ళు అలా చూస్తూ ఉంటారు. ఇలా కళ్ళు లేని వాళ్ళు యవనస్తులు చాలా మంది గొప్పగా బ్రతికేసిన వాళ్ళు ఉన్నారు.